డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 10th క్లాస్కి సంబంధించినటువంటి పోయమ్స్, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పోయమ్స్లో 3వ పోయం గురించి నేర్చుకుంటున్నాం. మరి ఈ పోయం 5 మార్కులకి కంపల్సరిగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక స్టాంజా ఇస్తాడు, మరి ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు లెక్కన 5 మార్కులు. సో మొదటిగా మనం పోయమ్స్, వాటి యొక్క రైటర్స్ గురించి తెలుసుకుందాం. డస్ట్ ఆఫ్ స్నో, రాబర్ట్ ఫ్రోస్ట్. ఫైర్ అండ్ ఐస్, రాబర్ట్ ఫ్రోస్ట్ ఫస్ట్ యూనిట్లో. సెకండ్ యూనిట్లో ఏ టైగర్ ఇన్ ద జూ, లెస్లీ నారిస్. థర్డ్ యూనిట్లో హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్, క్యారోలిన్ వెల్స్. ద బాల్ పోయం, జాన్ బెర్రీమ్యాన్. 2 పోయమ్స్ మనకు ఈ థర్డ్ యూనిట్లో ఉన్నాయి. ఫోర్త్ యూనిట్ అమెండా, రాబిన్ క్లైన్. ఫిఫ్త్ యూనిట్ ద ట్రీస్, అడ్రీని రిచ్. సిక్స్త్ యూనిట్ ఫాగ్, కార్ల్ బర్న్బర్గ్. సెవెంత్ యూనిట్ ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్, ఆగ్డెన్ నాస్. ఎయిత్ యూనిట్ ఫర్ యానీ గ్రెగరీ, విలియం బట్లర్ ఇట్స్. నైన్త్ లెసన్ నో పోయం. సో మనం ఇప్పుడు మరి థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి పోయంను చెప్పుకునే ముందు నేను స్టూడెంట్స్కి చెప్పే విషయం ఏంటంటే, టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్ని మీ దగ్గర పెట్టుకొని ఫాలో అయితే తప్పకుండా మంచిగా అర్థం చేసుకోవచ్చు, తొందరగా నాలెడ్జ్ సంపాదించుకునే ఆస్కారం ఉంటుంది. 2 పోయమ్స్ ఒకే యూనిట్లోనే కాబట్టి మొదటగా హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ని మనం చూద్దాం. హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్. దిస్ హ్యూమరస్ పోయం సజెస్ట్స్ సమ్ డేంజరస్ వేస్ టు ఐడెంటిఫై ఆర్ టెల్ వైల్డ్ యానిమల్స్. రీడ్ ఇట్ అలౌడ్, కీపింగ్ ఇట్ టు ఏ స్ట్రాంగ్ అండ్ రెగ్యులర్ రిథమ్ అని అంటున్నాడు. ఇక్కడ హ్యూమరస్ పోయమ్స్, హ్యూమరస్ అంటే హాస్యాస్పదమైనవి సజెస్ట్ చేస్తున్నాయి మనకి. సమ్ డేంజరస్ వే టు ఐడెంటిఫై, చాలా కొంత భయంకరమైనటువంటి మార్గాలు టు ఐడెంటిఫై వైల్డ్ యానిమల్స్ అంటున్నాడు. రీడ్ ఇట్ అలౌడ్ అండ్ కీపింగ్ టు ఏ స్ట్రాంగ్ అండ్ రెగ్యులర్ రిథమ్ అన్నాడు. సరే, మొదటిగా నేను పోయం చదువుతాను. పోయం చదివిన తర్వాత ఒక్కొక్క దాని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు తెలుగులో చెప్తాను. ఇఫ్ ఎవర్ యూ షుడ్ గో బై ఛాన్స్ టు జంగిల్స్ ఇన్ ద ఈస్ట్, ఇఫ్ దేర్ షుడ్ బి యూ అడ్వాన్స్ ఏ లార్జ్ అండ్ ట్వైనీ బీస్ట్, ఇఫ్ హీ రోర్స్ అట్ యూ యాజ్ యు ఆర్ టైన్, యూ విల్ నో ఇట్ ఈస్ ఏషియన్ లైన్. ఇక్కడ ఏషియన్ లైన్ గురించి చెప్తున్నాడు. ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి నువ్వు వెళ్తే అక్కడ ఒకటి గర్జిస్తూ ఉంటుంది, అది సింహము అంటున్నాడు. ఇఫ్ సమ్ టైమ్ వెన్ రోరింగ్ అరౌండ్ నోబుల్ వైల్డ్ బీస్ట్స్ గ్రీట్ యూ విత్ బ్లాక్ స్ట్రైప్స్ ఆన్ ఎల్లో గ్రౌండ్, జస్ట్ నోటీస్ ఇఫ్ హీ ఈట్స్ యూ, దిస్ సింపుల్ రూల్స్ మే హెల్ప్ యూ లెర్న్ ద బెంగాల్ టైగర్ టు డిసాన్. ఇక్కడ టైగర్ గురించి మనకు చెప్తూ ఉన్నాడు. మరొక స్టాంజా. ఇఫ్ స్ట్రోలింగ్ ఫోర్త్ ఏ బీస్ట్ యూ వ్యూ whose hide with spots in peppered, as soon as he has leapt on you, you will know it is the leopard. Okay. It will do no good to roar with pain, he will only leap and leap again. మరొక స్టాంజా చూసినట్లయితే, ఇఫ్ when you are walking around your yard you meet a creature there whose hugs you very very hard, be sure it is a bear. If you have any doubts, I guess he will give you just one more cards. That is about the bear. లియోపార్డ్ గురించి చెప్పాడు, బేర్ గురించి చెప్పాడు. మరొక స్టాంజా మనం చూద్దాం. ఆ స్టాంజా, దో టు distinguish beasts of prey, you novice might none pulse. The crocodile you always may tell from the hyenas. Hyenas come with merry smiles. ఇక్కడ మెర్రీ స్మైల్స్ అంటే ఆనందంతో వస్తుంటాయి. బట్ ఇఫ్ దే వీప్ దే ఆర్ క్రొకడైల్స్. కానీ చూడటానికి ఆనందంగా సంతోషంగా ఉన్నట్లు నవ్వుతున్నట్టు కనపడతాయి, కానీ దే ఆర్ క్రొకడైల్స్ అని చెప్తున్నారు. ద ట్రూ క్యామలియన్ ఈజ్ స్మాల్, చూడటానికి చిన్నగా ఉంటుంది. A lizard sort of thing, he has not any ears at all, not a single wing. దానికి చెవులు ఉండవు, ఎగరడానికి రెక్కలు కూడా ఉండవు. నాట్ ఏ సింగిల్ వింగ్. ఇఫ్ దేర్ ఈస్ నథింగ్ ఆన్ ఏ ట్రీ
చూడటానికి ఏం లేనట్టుగా చెట్టు మీద కనపడుతుంది. దట్స్ ద చామలిన్ యూసి క్యారోలిన్ వెల్స్ రాశాడు. సో మరి అడవి జంతువులను ఎలా గుర్తించాలి అనేటువంటి క్యారోలిన్ వెల్స్ గారు రాసినటువంటి ఈ యొక్క వివరణలో మనము తెలుగులో చూద్దాం. ఇప్పుడు మీరు అనుకోకుండా తూర్పున ఉన్న అడవులకు వెళ్ళినట్లయితే అక్కడ మీ ముందుకు ఒక పెద్ద పసుపు రంగు జంతువు వస్తే, పసుపు ఎల్లో కలర్లో ఉన్నటువంటి జంతువు కానీ వస్తే, మీరు చనిపోతున్నప్పుడు అది కానీ గర్జిస్తే అది ఆసియా సింహం అని మీకు తెలుస్తుంది అని అంటాడు. మీరు సంచరిస్తున్నప్పుడు ఏదో ఒక సమయంలో ఒక గొప్ప అడవి జంతువు మిమ్మల్ని పలకరిస్తే, పసుపు రంగు నేపథ్యంలో నల్లని చారలతో అది మిమ్మల్ని తింటుందో లేదో గమనించండి. ఆ జంతువునే ఏమంటామంటే, ఈ సాధారణ నియమం బెంగాల్ టైగర్ను గుర్తించడానికి మీకు సహాయపడుతుంది అంటున్నాడు సెకండ్ స్టాంజాలో. మొదటి స్టాంజాలో ఏమంటున్నాడు? ఆసియా సింహం అని మీకు తెలుస్తుంది. మీరు సంచరిస్తున్నప్పుడు ఏదో ఒక సమయంలో ఒక గొప్ప అడవి జంతువు మిమ్మల్ని పలకరిస్తే, పసుపు రంగు నేపథ్యంలో నల్లని చారలతో అది మిమ్మల్ని తింటుందో లేదో గమనించండి. ఈ సాధారణ నియమం బెంగాల్ టైగర్ను గుర్తించడానికి సహాయపడుతుంది అంటున్నాడు. మీరు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక జంతువును చూస్తే దాని చర్మం మచ్చలతో నిండి ఉంటుంది. ఒక జంతువు మీకు కనపడుతుంటుంది, దానికి మచ్చలు ఉంటవి. అది మీ పైకి దూకిన వెంటనే అది చిరుతపులి అని మీకు తెలుస్తుంది. అంటే ఇది పొదల మాటు నుండి దూకిద్ది. అది దూకిందంటే దాన్ని మనం చిరుతపులి అనుకోవచ్చు. నొప్పిగా గర్జించిన ప్రయోజనం ఉండదు అంటున్నాడు. అది మళ్ళీ దూకుతుంది అని చిరుతపులి గురించి చెప్తున్నాడు. మీరు మీ పెరట్లో నడుస్తున్నప్పుడు మీరు అక్కడ ఒక జీవిని కలుసుకుంటే, అది మిమ్మల్ని చాలా గట్టిగా కౌగిలించుకుంటే అది ఎలుగుబంటు అని నిర్ధారించుకోండి. అంటే మీరు నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ మీకు అనుకోకుండా ఏదైనా ఒక జంతువు కనిపించింది అనుకోండి, అది మిమ్మల్ని చాలా గట్టిగా కౌగిలించుకుంది అంటే దానిని ఎలుగుబంటు అని మనం నిర్ధారణకు రావాలి అంటున్నాడు. మీకు ఏదైనా సందేశాలు ఉంటే అది మీకు ఇంకొక ఆప్యాయతని ఇస్తుంది అంటున్నాడు. మాంసాహార జంతువులను గుర్తించడం ఒక నూతన వ్యక్తికి గందరగోళంగా ఉన్నప్పటికీ ముసలిని ఎల్లప్పుడూ మీరు హైనా నుండి ఇలా చెప్పవచ్చు. హైనాలు నవ్వుతూ వస్తాయి, కానీ అవి ఏడిస్తే అవి మొసళ్ళు నిజమైనవి అని చెప్తున్నాడు. మరి ఇంకొకటి ఊసరవెల్లి గురించి కూడా మనకి ఇక్కడ చెప్పాడు. ఊసరవెల్లి గురించి ఏం చెప్పాడు ఈ పోయంలో లాస్ట్ స్టాంజాలు అంటే, వాటికి చెవులు ఉండవు, చిన్న రెక్కలు కూడా ఉండవు. అది చెట్టు మీద ఉన్నప్పుడు దాన్ని మనం గమనించలేము. అది నిజమైన ఊసరవెల్లి అని మనకు చెప్పడం జరిగింది. అది జంతువుల గురించినటువంటి వివరణ. మరి ఇప్పుడు ఇంకొక పోయం, ద బాల్ పోయం చూద్దాం. ఏ బాయ్ లాసెస్ ఏ బాల్ ఈస్ వెరీ అప్సెట్. ఏ బాల్ డజంట్ కాస్ట్ మచ్ నార్ ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు బై అనదర్ బాల్. అది పెద్ద కాస్ట్ కాదు, అలాగని ఇంకో బాల్ కూడా కొనలేకపోవచ్చు. వై ఈజ్ ద బాయ్ సో అప్సెట్? రీడ్ ద పోయం టు సీ వాట్ ద పోయిట్ థింగ్స్ హ్యాస్ నాట్ బీన్ లాస్ట్. వాస్ ద బాయ్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాసింగ్ సంథింగ్. అంటే పోగొట్టుకున్న ద్వారాగా ఏం నేర్చుకుంటాడు, వాట్ వాజ్ అనుభవం ఏంటో చూడమంటున్నాడు. వాట్ ఈస్ ద బాయ్ నౌ హూ హ్యాస్ లాస్ట్ హిస్ బాల్? వాట్ ఈస్ హీ టు డూ? I saw it go, merrily bouncing down the street and then merrily over. There it is in the water. No use to say, "Whoa, there are other balls." An ultimate shaking grief fixes the boy as he stands rigid, trembling, staring down all his young days into the harbor where his ball went. I would not intrude on him. A dime, another ball is worthless. Now he senses first responsibility in a world of possession. People will take balls will be lost always, little boy, and no one buys a ball back. Money is external. He is learning well behind his desperate eyes the epistemology of loss, how to stand up, knowing what every man must one day know and must know many days how to stand up. జాన్ బెర్రీమ్యాన్ రాసిన ఈ పోయం యొక్క తెలుగు అర్థం కానీ చూసినట్లే, ఏమైపోయాడు ఇప్పుడు ఆ అబ్బాయి, తన బంతి పోగొట్టుకున్న ఆ అబ్బాయి
ఏం చేయాలి అతను. అది సంతోషంగా ఎగిరి గంతులేస్తూ వీధుల్లో కిందకు పోవడం చూశాను. ఆపై సంతోషంగా దాటిపోయింది. అదిగో ఆ నీటిలో పడింది అంటాడు మొదటగా మనకు కవి. అయితే అది కాస్ట్లీ బాల్ కదా, ఇంకా ఎన్నో బంతులు ఉన్నాయి అని చెప్పడం వ్యర్థం. ఒక అత్యంత తీవ్రమైనటువంటి దుఃఖము ఆ అబ్బాయిని ఆవరించింది. అతను గట్టిగా వణుకుతూ కిందకు చూస్తూ నిలబడ్డాడు. తన బంతిపోయిన ఆ రేవులోకి తన చిన్ననాటి రోజుల మొత్తాన్ని ఆ బాబు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. చూస్తున్నట్టుగా నేను అతన్ని జోక్యం చేసుకోను అంటాడు. అది పైసలే అవ్వచ్చు, ఇంకొక బంతి అనేది నిష్ప్రయోజనం, వర్త్లెస్ అంటున్నాడు. ఇప్పుడు వస్తువుల ప్రపంచంలో అతను మొదటిసారిగా బాధ్యతను గుర్తిస్తున్నాడు. ఆ పిల్లవాడి దగ్గర మనం ఏం చూడొచ్చు అంటే అందులో బాధ్యత అనేది మనకు కనబడుతూ ఉంది. ప్రజలు బంతులను తీసుకుంటారు, బంతులు ఎప్పుడు పోతూనే ఉంటాయి. అంటే బాల్స్ అనేవి ఎవరో ఒకరు తీసుకుంటారు, అలాగే బాల్స్ అనేవి ఎప్పుడు పోతూనే ఉంటాయి. కానీ ఈ చిన్నారి బాబు తనకున్నది ఏంటంటే ఎవరు బంతిని తిరిగి కొనివ్వరు, డబ్బు బాహ్యమైనది, మనీ ఈజ్ ఎక్స్టర్నల్ అంటాడు అతను అని నేర్చుకుంటాడు. తన నిస్సహమైన కళ్ళ వెనకాల నష్టం యొక్క జ్ఞానశాస్త్రాన్ని, అంటే ద ఎపిస్టెమాలజీ ఆఫ్ లాస్, నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో అని థింక్ చేసుకుంటుంటాడు. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రతి మనిషి ఏదో ఒక రోజు తెలుసుకోవాల విషయాన్ని, చాలామంది చాలా రోజులు తెలుసుకునే విషయాన్ని ఎలా నిలబడాలి, హౌ టు స్టాండప్ అనేది చాలా ఇంపార్టెంట్. వివరణ మరియు ఇతివృత్తం అంటే నేపథ్యం ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అండ్ థీమ్ ఆఫ్ ద పోయం కానీ చూసినట్లయితే ఈ పోయం ద్వారాగా ఆ పిల్లవాడు పోగొట్టుకున్న బంతిని మనం గమనించినట్లయితే ఈ కవిత అనగా పోయం ఒక చిన్నారి అబ్బాయి బంతిని పోగొట్టుకోవడం అనే సాధారణ సంఘటనను ఉపయోగిస్తూ జీవితంలో నష్టము మరియు బాధ్యత అనే లోతైన తాత్విక భావాలను వివరిస్తుంది ఈ పోయం. నష్టం యొక్క బాధ అంటే ఇంకో బంతి కొంటాము అని చెప్పడం వ్యర్థం అంటాడు. ఎందుకు? మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ బంతి కేవలం ఒక వస్తువు కాదు, అది ఆ అబ్బాయి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు అని అంటాడు కవి. సంతోషాలకు ప్రతీక. ఆ బంతి పోవటం ఆ అబ్బాయికి జీవితంలో మొదటిసారి తీవ్రమైన దుఃఖాన్ని మరియు శోకాన్ని పరిచయం చేసింది అంటాడు కవి. అంటే తన మధురమైనటువంటి జ్ఞాపకాలన్నింటినీ పోగొట్టుకున్నాడు అని అంటాడు. బాధ్యత యొక్క స్ఫూర్తి, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నౌ హీ సెన్సెస్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ పొసెషన్ అనే పంక్తులు చాలా, అంటే ఆ వరుస చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రపంచంలో వస్తువులు శాశ్వతం కావు, కానీ వాటిని మనం కోల్పోతూ ఉంటాం. వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనదే అని ఆ అబ్బాయి ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. డబ్బు యొక్క పరిమితి ఏంటంటే ద లిమిటేషన్ ఆఫ్ మనీ, ఎ టైమ్ అనదర్ బాల్ ఈజ్ వర్త్లెస్ నౌ అండ్ నో వన్ బై ఏ బాల్ బ్యాక్, మనీ ఈజ్ ఎక్స్టర్నల్ అనే దానికి అర్థం. కొత్త బంతిని కొనివ్వడం సులభం, కానీ కోల్పోయిన ఆ జ్ఞాపకాలను, అనుబంధాన్ని తిరిగి కొనివ్వలేము. డబ్బు కేవలం బాహ్యమైనది, వస్తువులను మాత్రమే తిరిగి ఇవ్వగలము, కానీ అంతర్గత భావోద్వేగ నష్టాలను పోడ్చలేము అని అంటాడు. సో నష్టం యొక్క జ్ఞానశాస్త్రం, ద ఎపిస్టమాలజీ ఆఫ్ లాస్, ఈ కవిత యొక్క సారాంశంగానే చూసినట్లయితే ఎపిస్టమాలజీ ఆఫ్ లాస్ అంటే నష్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరియు దానిని ఎదుర్కొని ఎలా జీవించాలి అనేటువంటిది జ్ఞానం. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక నష్టాన్ని అనుభవిస్తాడు. అది స్నేహితులు కావచ్చు, ఆస్తి కావచ్చు, ప్రియమైన వారు కావచ్చు. ఆ నష్టాన్ని అంగీకరించి దృఢంగా నిలబడడం ఎలాగో ఆ చిన్నారి దగ్గర మనం నేర్చుకోవచ్చు, ఆ చిన్నారి కూడా నేర్చుకుంటాడు. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి చివరగా ఈ కవిత అంటే ఈ పోయంలో బంతి పోవడం ద్వారా పెద్దరికం వైపు మొదటి అడుగు వేసే ఆ పిల్లవాడి యొక్క తీవ్రమైన అనుభూతి మరియు తాత్విక అభ్యాసం గురించి చెబుతుంది ఈ పోయం. కాబట్టి ఇంతటితో నేను ఈ యొక్క పోయంని ముగిస్తున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఈ పోయం మీకు నచ్చినట్లయితే, నచ్చినా నచ్చకపోయినా మనం మాత్రం తప్పకుండా చూడాలి, అంతేకాకుండా నేర్చుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి నేర్చుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా
టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని మరొకసారి పోయం ఇంటూ చదువుకోండి. తప్పకుండా 5 మార్కులు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.